8,000 మందితోటి 5.5 కోట్ల మంది ప్రజలు నివసించేదానికి క్యాపిటల్ సిటీ నిర్ణయం చేయటం మీ అంత చాతగాని మీ అంత చావలేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని కౌంటర్ ఇవ్వడానికి, దీన్ని ఓవర్కమ్ అవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టారు. అది రైటా రాంగా ప్రపోజలు? ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి వెసులుబాటు, అది ఒక రాజకీయ పార్టీగా ఆయన రాజకీయపరమైన నిర్ణయం. మీరెవరు కాదనటానికి? మీ విధానపరమైన నిర్ణయం అమరావతి రాజధాని. ఎస్, అమరావతి రాజధాని. మీరు కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయించుకున్నారు. హైదరాబాద్ రాజధాని, తెలంగాణ రాజధాని హైదరాబాదు. అది విధానపరమైనటువంటి నిర్ణయం. లేదు, ఇంకో రాజకీయ పార్టీకి ఇంకొక విధమైనటువంటి విధానం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం మావిగన్ అనుకుందాం. వాట్ ఈజ్ రాంగ్ అంటున్నాను నేను. మావిగన్ పెట్టుకోవటానికి ఒక రాజకీయ పార్టీగా ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి వెసులుబాటు ప్రకారం మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రపోజలు, ఆయన ఏమన్నాడు? గుంటూరు, విజయవాడ ఇప్పుడున్న క్యాపిటల్ సిటీ ఏరియాలో 78,000 మంది ఉన్నారండి. 78,000 మందితోటి ఒక రాజధాని ప్రాంతం ఎప్పటికి అభివృద్ధి చెందుద్ది? 78,000 మందితోటి రాజధాని ప్రాంతం అని 5.5 కోట్ల మంది ప్రజలకు చెప్పుకోవడానికి ఎంత దేశాల్లో ఎక్కడ లేని విడ్డూరం మన రాష్ట్రంలోనే. అండ్ ఇంకొకటి, అమరావతి ప్రాంతం అనేది ఒక చిన్న పల్లెటూరు ప్రాంతం. ఇది రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే, ప్రపంచ ప్రఖ్యాతి రాజధానిగా డెవలప్ అవ్వాలి అంటే రమారమి 2.5 లక్షలు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కారణంగా రాష్ట్రానికి ఇప్పటికే మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో రమారమి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పడేశారు. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఇడిదిరిగి మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పు, ఈ ప్రభుత్వంలో చేసిన అప్పు. కాబట్టి ఈ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఎప్పటికి రాజధాని డెవలప్ అవ్వాలి? ఏ విధంగా 97,000 మంది 73,099 మంది 73,099 మంది ఉన్నటువంటి ప్రాంతం ఎప్పటికి డెవలప్ అవ్వాలి? విజయవాడలో రమారమి 24 లక్షల మంది పాపులేషన్ ఉంది. గుంటూరులో రమారమి 9,84,000 అంటే రమారమి 10 లక్షల మంది పాపులేషన్ ఉంది. మచిలీపట్నంలో 2,82,000 మంది, రమారమి 3 లక్షల పాపులేషన్ ఉంది. అదొక 24, ఇదొక 10, 34 ప్లస్ ఇదొక 34 ప్లస్ ఇదొక 3, 39, 40 లక్షల మంది పాపులేషన్. ఈ 40 లక్షల మంది పాపులేషన్తో ఈ 3 సిటీస్ని కలుపుతూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డో ఒక ప్రపోజల్ వేస్తే విజయవాడలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, గుంటూరులో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మచిలీపట్నంలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది, అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరుని చేసుకోవచ్చు, విజయవాడని ఇండస్ట్రియల్ కారిడార్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు మల్లవల్లి దగ్గర నుంచి వెళితే మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోతుంది. ఈ 3 ప్రాంతాలని కలిపి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, ఆల్రెడీ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ పోర్ట్ ఉంది. ఇటు పక్క నుంచి చూసుకుంటే గుంటూరు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది. పారిశ్రామికంగా విజయవాడను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవసరమైతే ఇంకో ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. లేదు అంటే గుంటూరులో ఇంకో ఎయిర్పోర్ట్, లేకపోతే ఇంకొక పెద్ద రైల్వే స్టేషన్ కట్టుకోవచ్చు. ఈ 3 పట్టణాలను కలుపుతూ ఒక నేషనల్ హైవే NH5 కనెక్టివిటీ ఉన్నది. కాబట్టి మనం అత్యంత తక్కువ ఖర్చుతోటి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిట్యువేషన్ ఉంది కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ఇది ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అమరావతిలో 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్నాయి. నువ్వు ఒక 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలి. అరే 40 అడుగులు తవ్వితే కృష్ణానది నీళ్లు పడుతుంటే లూజ్ సాయిల్ అయితే రేపొద్దున ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతే గట్టిగా నేను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, మొన్న బుడమేరు పొంగినప్పుడు మంతెన సత్యనారాయణ ఆలయం దగ్గర నుంచి మొత్తం పరిసర ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి. బుడమేరు పొంగినప్పుడు హైకోర్టుకి వెళ్ళటానికి ఇంచుమించుగా 4 రోజుల పాటు హైకోర్టుకి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ లోతు నీళ్లతోటి అష్టదిగ్బంధనం జరిగింది రాజధాని ప్రాంతం. ఒక రాజధాని ప్రాంతంలో ఈరోజు 28 గ్రామాలను కలుపుతూ 25 గ్రామాలను కలుపుతూ మీరు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రాజధాని ఈ రోజు మొదలు పెడితే ఇట్ విల్ టేక్ 45 to 55 ఇయర్స్.
ఏది దానికి ఒక రాజధాని, ఒక విజయవాడ లాంటి ఒక రూపు రావటానికి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అప్పులు కుప్ప తయారవుతుంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిపాలన గాలికి వదిలేసి అప్పులు తీసుకొచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితికి వస్తే డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రెస్తాహస్తం చూపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతిలో, నేను రైతుని అదే అడిగా, అమరావతిలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే బిల్లులో కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 94 సబ్ క్లాస్ 2 ప్రకారం, సబ్ క్లాస్ 3 ప్రకారం మనకు అధికారికంగా రావాల్సినటువంటి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కానీ, అధికారికంగా రావాల్సినటువంటి రాజధాని నిర్మాణం కానీ, అధికారికంగా మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఇచ్చే విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసినప్పుడు ఎందుకు మీరు రాష్ట్ర ప్రజల తరపున డిమాండ్ చేయరు? మీ మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మనకి హక్కుగా రావాల్సినటువంటి విషయాలని రాజధాని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవటం మానేసి అమరావతికి రాజధాని పేరు పెట్టుకున్నామని సంకలు గుద్దుకొని వారికి వాళ్ళ కాళ్ళ మీద పడి సామంతరాజుల్లాగా, జీ హుజూర్ అనేటువంటి బానిసల్లాగా పనిచేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేస్తారంటే నమ్మటానికి ఒక ప్రుడెంట్ మ్యాను, ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తి అవకాశం ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమరావతిలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడితే దానికి 2 కోట్లు ఖర్చు అయితే, ఇదే బిల్డింగు విజయవాడలో కడితే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? అమరావతిలో 30 అడుగులు 40 అడుగులు తవ్వితే నీళ్లు పడుతున్న పరిస్థితిలో ఫౌండేషన్ కోసమే స్క్వేర్ మీటర్కి ఇంత 3 times 4 times మోర్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ వీళ్ళు ఈరోజు అరకొరగా కట్టినా ఒక 10 సంవత్సరాల తర్వాత గట్టి వాన పడి ఒక వారం రోజులు తుఫాన్ వచ్చిందంటే బిల్డింగ్ డిమాలిష్లు అయిపోతాయి. మీరు 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టడానికి మట్టి పనికిరాదు. దట్ వాస్ డిక్లేర్డ్ బై ది శివరామన్ కమిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ని తెలిసిన రాజధాని ప్రాంతంలో భూములు దోచుకోవటం కోసం, రాజధాని ప్రాంతంలో లింగమనేని భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో హెరిటేజ్కి భూములు ఉన్నాయి కాబట్టి, రాజధాని ప్రాంతంలో మీ అనుచరుల భూములు కొన్నారు కాబట్టి, రాజధాని ప్రాంతంలో నారా లోకేష్, నారాయణ మీ అందరూ కూడా భూములు ఉన్నాయి కాబట్టి అన్యాయంగా రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు 37,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఆ రోజు రాజధానిని మీరు అనౌన్స్ చేసిన రోజు మేమందరం సపోర్ట్ చేసాం. కారణం, ఒకసారి మ్యారేజ్ జరిగిపోయింది, తాళి కట్టేశాం. ఈరోజు తూచి నేను తాళి కట్టేశాను, తప్పుగా నా తాళి నేను తెంచుకెళ్తానంటే కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని రైతులు మంచో చెడ్డో రైతులు భూములు ఇచ్చేశారు. అమరావతి రాజధానిగా చేసిన తర్వాత దాన్ని మార్చొద్దు అనేటువంటి మాట మేమందరం కూడా మాట్లాడాం ఆ రోజున. కానీ ఈరోజు అమరావతి రాజధానిలో జరుగుతున్న అవినీతి చూస్తే, అమరావతి రాజధానిలో చేస్తున్నటువంటి అవినీతి చూస్తే, లింగమనేని రమేష్కి 5,000 కోట్ల రూపాయల పనులు అప్పచెప్తుంటే మొత్తం గద్దల్లాగా అమరావతి మీద పడి అమరావతిలో ప్రతి రూపాయిలో 75 పైసలు దోచుకునేటువంటి దుర్మార్గానికి ఈరోజు వచ్చి రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి అప్పులో నుంచి 75% మీ జేబుల్లోకి వెళ్తుంటే అమరావతి ఏమని బాగవుద్దండి? 4 బిల్డింగులు కట్టగానే అమరావతి రాజధాని సింగపూర్ అయిపోద్దండి? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో 60 కోట్ల రూపాయల అవినీతి కనబడుతోంది. రాజధానిలో 45,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిస్తే అందులో 30,000 కోట్లు 35,000 కోట్ల రూపాయల టెండర్లు మీ సామాజిక వర్గం వాళ్ళకే, మీ వాళ్ళకే, మీ డబ్బులు మీకే, ప్రజలకేమో రెస్తాహస్తం మిగులుతుంటే మొత్తం డబ్బులు మీ జేబుల్లోకి వెళ్ళిపోతుంటే ఏమని సమర్థించాలి అమరావతిని? మీరు చెప్పండి అంటున్నాను నేను. సామాన్యుడు ఏమని సమర్థించాలి? మన రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటున్న అప్పు మీ జేబుల్లోకి వెళ్తుంటే, మీ జేబులు నింపుతుంటే సామాన్యుడు ఏమని సమర్థించాలి? రాజధాని నిర్మాణం జరిగిన 12 సంవత్సరాల తర్వాత దానికి పేరు పెట్టించిన ఘనత మీది. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? పన్నెండు సంవత్సరాల నుండి రాజధాని రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతుంటే కనీసం అమరావతి రైతులకు రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు 34,700 ఎకరాలు ఇచ్చిన రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్, నిన్న నారాయణ చెప్తున్నారు ఫ్లాట్లన్నీ ఇచ్చేసామని. ఎక్కడిచ్చారు చూపించండి. మీరు ఇస్తానన్నది ఏంటి? డెవలప్డ్ ఫ్లాట్స్. మీరు ఇచ్చింది ఏంటి? చెట్టు చామా పెరిగిపోయినటువంటి పనికి మాలిన ఫ్లాట్స్. మీ ఎమ్మెల్యేనే మాట్లాడారు మొన్న అసెంబ్లీలో, మా రాష్ట్ర రాజధానికి రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు. మాట్లాడినండి అధ్యక్ష, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు తంతన్నారు అధ్యక్ష అని. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటో.